Just kill him, Joe. కిందకి దించండి రావండి. నా గురించి ఇన్ఫర్మేషన్ ఇచ్చే వాళ్ళకి మాత్రం కాదు, నన్ను ఎదిరించే వాళ్ళకి కూడా ఇదే గతి పడుతుంది. తీసుకువెళ్ళి రైల్వే ట్రాక్ మీద పడేయండి రా. ఎవడ్రా వాడు? డబ్బుని దొంగిలించడం మాత్రం కాకుండా నేరుగా స్టేషన్ కూడా వెళ్ళాడు. ఎవరని తెలియదన్నా, సడన్ గా లోపలికి వచ్చాడు. అది ఏం చేయాలో అర్థం కాక. అన్నా వాడి ఫోటో మీకు పంపించానన్నా. నిన్న ప్రోగ్రామ్ క్యాన్సిల్ ఎందుకు చేశారన్నా? నిన్న మీరు లోపలికి వెళ్ళుంటే ఈరోజు మనం లోపలికి వెళ్ళుండే వాళ్ళం. రండి రండి, ఎలా ఉన్నారు? బాగున్నారా? నిన్న ఇంటికి వచ్చిన గెస్ట్ ఎవరో కాదు, అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్. మంచిదైందన్నా, మన ఏగ మన కాపాడేసింది. అది ఈగ కాదురా, మన బిజినెస్ కి ఒక కీ. అవునన్నా అవునన్నా. ఏంటమ్మా గొడవ? సార్ ఈయనే సార్, బ్యాంక్ నుంచి నన్ను ఫాలో చేస్తూ వస్తున్నారు. ఓ, నువ్వేనా అమ్మాయిలు ఫాలో అయ్యి డబ్బులు అక్కేవాడివి? లేదు సార్, ఆమె సేఫ్టీ కోసమే వచ్చాను. సార్ ఈయన ఎవరో నాకు తెలియదు సార్. ఓయ్, ఎవరో తెలియదు అంటుంది, నువ్వేంటి సేఫ్టీకి వచ్చానంటున్నా? అవును సార్, నాకు ఆవిడెవరో తెలియదు, కానీ నేను విస్తారిగా ఉందా? ఏదైనా స్టేషన్కి వచ్చి మాట్లాడుకో పదా. లేదు సార్, ఎక్కించండి 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 ఎక్కించండి. చూడడానికి బుద్ధిమంతుల్లా ఉంటారు. పద స్టేషన్లో తెలుస్తుంది సంగతి. రండి ఫాలో అవ్వండి. అవునవును, సార్ కంప్లైంట్ ఇవ్వాలి. సార్ అక్కడున్నారు, అక్కడికి వెళ్ళండి. అక్కడికి వెళ్ళండి అమ్మా. ఏమయ్యా, ఆ ఫైల్ అడిగానుగా, త్వరగా తీసుకురా.
చెప్పమ్మా. సార్ బ్యాంకుకి వెళ్ళి నగలు తీసుకొచ్చి బీరువాలో పెట్టాను సార్. పక్కనే ఉన్న గుడికి వెళ్ళి తిరిగి వచ్చేసరికి ఇంటి తలుపులు తెరచున్నాయి సార్. లోపలికి వెళ్ళి చూస్తే పెట్టిన వస్తువులు పెట్టినట్టే ఉన్నాయి సార్. బీరువాలో ఉన్న నగలు మాత్రం లేవు సార్. ఏ దొంగ నా కొడుకుని ఎత్తుకెళ్ళిపోయాడో తెలీదు సార్. నా కూతురు పెళ్లి కోసం చేయించి పెట్టుకున్న నగలు సార్. మీరే ఎలాగైనా దొంగని పట్టుకోండి సార్. పోయి సరవణ ఇలా రావాయా. నువ్వు చెప్పడం చూస్తుంటే దొంగల దగ్గర మేమే కమిషన్ తీసుకొని వాళ్ళని మేమే బయటకు వదిలేసినట్టుగా ఉంది. ప్లీజ్ సార్ ఎలాగైనా వెతికి పెట్టండి సార్. వెళ్ళవమ్మా, వెళ్ళి కూర్చో చూద్దాం. ఏంటమ్మా మీకేం కావాలి? చెప్పమ్మా చెప్పు. సార్ నన్ను ఒకతను ఫాలో చేసినందుకు మీరు అరెస్ట్ చేశారు కదా, అతను మా ఫ్రెండ్కి తెలిసిన ఆయనంట సార్. నేను ఇచ్చిన కేసుని వాపస్ తీసుకుంటాను సార్. ఆయన వదిలేయండి ప్లీజ్. మీ ఇష్టం వచ్చినప్పుడు కంప్లైంట్ ఇస్తారు, తర్వాత వద్దనుకో రిటర్న్ తీసుకెళ్ళిపోతారు. పైగా లాయర్ తీసుకొచ్చారు. సార్ మీకు ఫార్మాలిటీస్ తెలుసు కదా, తెలుసు. రాసిచ్చి తీసుకుని వెళ్ళండి. ఓకే. ఏమయ్యా, ఇక మీద అమ్మాయిల వెంట తిరగడం మానేసి ఏదైనా మంచి పని చూసుకో, సరేనా? ఓకే సార్. వీళ్ళకు దురద పుడితే మనం సార్ గోకాల్సి వస్తుంది. ఎక్కడ? ఇట్రా. ఆ, సార్ ఏంటి సార్ ఇప్పుడు పట్టుకొచ్చిన వాళ్ళని వదిలేస్తున్నారు? మమ్మల్ని నేను అనంగా తీసుకొచ్చారు, మమ్మల్ని వదిలిపెట్టండి సార్. జో, నువ్వు చెప్పినట్టు వాడిని విచారించాను. అమ్మ కొడుకు తప్ప ఎవరు లేరు. ఏదో పని చేసుకుని వెళ్ళేటప్పుడు మన వాళ్ళు డబ్బు కొట్టేయడం వాళ్ళు చూశారు. అందువల్ల చిన్న గొడవ అంతే తప్ప మనం ఎవరో వాళ్ళకి తెలీదు. మనకు వాళ్ళకి ఏ సంబంధం లేదు. ఆర్ యూ ష్యూర్? పక్కా జో.